టాలీవుడ్ స్టార్స్ అంతా ఏడాదికి ఒక సినిమా చేయటానికే నానా తంటాలు పడుతూ ఉంటారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక ఈ గ్యాప్ మరింత పెరిగింది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ ట్రెండ్కి బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యారు. 2025 బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని తన సినిమాలతో కబ్జా చేయాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏడాది కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు వసూలు చేసి ఇండియన్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా రికార్డు క్రియేట్ చేశాడు. రాజాసాబ్ ని ఏడాది రిలీజ్ చేయాలని చూసినా వర్కౌట్ కాలేదు. దీంతో ప్లాన్ మార్చిన డార్లింగ్ 2025ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. ఎట్ ద సేమ్ టైం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సందీప్ రెడ్డితో చేయాల్సిన స్పిరిట్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ 3 సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో 2025లో రిలీజ్ చేయాలని ప్రభాస్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆదిపురుష్ రిలీజ్ టైంలోనే ఏడాదికి 2 సినిమాలను రిలీజ్ చేస్తారని ప్రామిస్ చేశాడు ప్రభాస్. కానీ సలార్ కల్కి విషయంలో తన ప్లాన్ వర్కౌట్ కాలేదు. అందుకే 2025ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. చేతిలో ఉన్న 3 సినిమాలు షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ అవుతాయి. అలాగే 2026 కోసం సలార్ 2, కల్కి 2 సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ పై బాలీవుడ్ హీరోల కన్ను పడింది. సౌత్ దర్శకుల టాలెంట్ చూసి మన వాళ్ళతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సందీప్ తో యానిమల్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు రణబీర్ కపూర్. ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా తెలుగు డైరెక్టర్ పై ఆశలు పెట్టుకున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ 2022లో లాల్ సింగ్ చద్దా మూవీని ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు అమీర్. ప్రజెంట్ రజనీకాంత్ కూలీలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న సాలిడ్ కంటెంట్ ఉన్న కథతో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇదే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి జాక్పాట్ గా మారింది. వంశీ పైడిపల్లి చివరగా విజయ్ తో వారసుడు మూవీ చేశాడు. 2023లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత టాలీవుడ్ హీరోలతో చర్చలు జరిపినా ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన వంశీ అమీర్ ఖాన్, షాహిద్ కపూర్ లను కలిసి కథలు వినిపించాడు. వంశీ చెప్పిన స్టోరీ అమీర్కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ఇప్పటిదాకా 6 సినిమాలు తెరకెక్కిస్తే 5 సినిమాలు దిల్ రాజే నిర్మించారు. ఇప్పుడు అమీర్ వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ను కూడా తనే నిర్మించబోతున్నాడని టాక్. ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. కొత్త ఏడాదిలో ఈ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి తనపై అమీర్ ఖాన్ పెట్టుకున్న ఆశల్ని వంశీ పైడిపల్లి ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి. కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతోంది. హాట్ బ్యూటీస్ ఎంట్రీతో సీనియర్ లేడీస్ డిమాండ్కి చెక్ పడుతోంది. కొత్త ఆఫర్స్ కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఈ ఫార్ములాని రివర్స్ చేస్తున్నారు ఓ 3 హీరోయిన్స్. 2025లో కూడా తమ డామినేషన్ ని కంటిన్యూ చేయబోతున్నారు. టాలీవుడ్ లో ఏడాది పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టింది రష్మిక మందన్న. ఇప్పుడు 6 ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. వీటిలో కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్, చావా సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. చేతిలో ఉన్న తమా, పెండింగ్ లో ఉన్న యానిమల్ పార్క్, విజయ్ దేవరకొండ సినిమాలు 2026లో సెట్స్ పైకి వెళతాయి. అంటే 2025 నుంచి 2027 వరకు రష్మిక డైరీ ఫుల్ అయిపోయినట్టే. రష్మికలానే టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ శ్రీలీల కిస్సక్కు సాంగ్ తో నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. 6 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టింది. ఇందులో రాబిన్ హుడ్ రిలీజ్ కు రెడీ అయితే రవితేజ ప్రాజెక్టు సెట్స్ పై ఉంది. ఇక జనవరి నుంచి అఖిల్, శివకార్తికేయన్ ప్రాజెక్ట్స్ లో శ్రీలీల జాయిన్ కానుంది. ఇవి కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్, సిద్ధు జొన్నలగడ్డ, NC24 సినిమాలు హోల్డ్ లో ఉన్నాయి. అంటే శ్రీలీల కూడా వచ్చే 2 ఏళ్లు ఫుల్ బిజీ. టాలీవుడ్ లో ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి 2024లో 6 సినిమాలు చేసింది. 2025 కోసం 4 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టింది. ఇందులో సంక్రాంతికి వస్తున్న జనవరిలో రిలీజ్ అవుతుంటే అనగనగా ఒక రాజు సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి కాకుండా తమిళ్లో 2, తెలుగులో మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది. మొత్తానికి 2025లో కూడా ఈ 3 బ్యూటీస్ టాలీవుడ్ ని శాసించబోతున్నారు. మరి ఎవరి స్టార్డమ్ ఎలా మారుతుందో చూడాలి. బాలీవుడ్ లో ఒకప్పుడు రీమేక్ సినిమా అంటే మినిమం గ్యారంటీ హిట్. ఏ భాష నుంచి రీమేక్ చేసినా నార్త్ ప్రేక్షకులు తెగ ఆదరించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రీమేక్ కథ అంటే బీటౌన్ ఆడియన్స్ పట్టించుకోవటం లేదు. ఇదే ఇప్పుడు బేబీజాన్ కి మైనస్ అయింది. 2 సౌత్ సినిమాల మధ్య నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విజయ్ తేరీని హిందీలో బేబీజాన్ గా రీమేక్ చేశాడు వరుణ్ ధావన్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. ఎలాగైనా దీన్ని హిట్ చేయాలని మేకర్స్ తెగ కష్టపడ్డారు. అయినా డిజాస్టర్ వైపుకు అడుగులేస్తుంది. 2 సౌత్ సినిమాల నుంచి బేబీజాన్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 దేశవ్యాప్తంగా 3 వారాల పాటు సక్సెస్ఫుల్ గా రన్ అయింది. దీని జోరు తగ్గిందని బేబీజాన్ ని రంగంలోకి దించితే ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
దీంతో ప్రేక్షకుల ఓట్లు మళ్లీ పుష్ప 2కే పడ్డాయి. ఇప్పుడు బేబీ జాన్ కు పోటీగా మార్కో అనే మలయాళ మూవీ రిలీజ్ అయింది. దీన్ని చూసేందుకు హిందీ ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. పుష్ప 2, మార్కో సినిమాలకు హిందీ బెల్ట్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో బేబీ జాన్ ను థియేటర్ల నుంచి తీసేయడానికి సిద్ధపడుతున్నారు ఓనర్లు. ఆదివారం నుంచి మార్కోకి 5 షోలు ఇచ్చి బేబీ జాన్ ను 3 షోలకే పరిమితం చేశారు. జనవరి 1 నుంచి దీని ఎఫెక్ట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.